అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. మనం ఈరోజు వచ్చి శుక్రుడు గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం సార్. పూర్తి వివరాలు అంటే ఇవే పూర్తి వివరాలు సార్. లక్షణాలు, వృత్తి, బలం, ఉచ్చస్థితి, నీచస్థితి, కేంద్రము, త్రికోణము, దుస్థానం సార్. ఓకే అండి, ఈ విషయాలు శుక్రుడు గురించి తెలుసుకుందాం సార్ వచ్చేసి. సో శుక్రుడు చాలా మందికి తెలిసే ఉంటుంది సార్ వచ్చేసి. శుక్రుడు ఒక లక్షణాలు ఏంటంటే లగ్జరీ, కంఫర్ట్ వితౌట్ పెయిన్ అండి. నొప్పి లేకుండా వచ్చే విషయాలన్నీ శుక్రుడే సార్ వచ్చేసి. శుక్రుడు వచ్చేసి అందంగా ఉంటారు. శుక్రుడు బలంగా ఉంటాయి. ఎవరెవరు సార్ అందంగా ఉంటారు జనరల్గా అంటే చెప్తామండి. లేడీస్ ఆర్ బ్యూటిఫుల్, బాయ్స్ ఆర్ హ్యాండ్సమ్ అండి. ఇది అనమాట. ఎప్పుడైనా ఒక గ్రహానికి సంబంధించి మనము ఉండేది 9 గ్రహాలు సార్. ఒక గ్రహానికి 4 కారకత్వాలు తెలుసుకుంటే చాలు సార్. 9 4 36 అయిపోయి అంతే సార్ జ్యోతిషం. సింపుల్ లాజిక్ నుంచి ఆ లాజిక్స్ను అప్లై చేసుకుంటూ రావాలి సార్ అంతే మనకు. ఇప్పుడు గోధుమ పిండి ఉంది సార్. గోధుమ పిండితో పప్పు చేస్తారు, గోధుమ పిండితో చపాతీ చేస్తారు, పూరి చేస్తారు. గోధుమ పిండితో చాలా రకాల వంట చేయొచ్చు కదండి. ఆ గోధుమ పిండిని అర్థం చేసుకుంటే చాలు సార్. మనం బేకరీ కూర్చొని ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది ఎలా చేస్తున్నారు, ఇది ఎలా చేస్తున్నారు అడగదానికన్నాను. ఇదన్నీ చేసేది గోధుమ పిండి ఒకటితోనే అనేసి తెలుసుకుంటే చాలు కదండి. అంటే మళ్ళీ ఎవరు కింద కమెంట్ పెట్టారండి, గోధుమ పిండి ఇవన్నీ చేయరు కదా సార్, మైదా పిండితో చేస్తాను. జస్ట్ రఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం సార్ అంతే. ఓకే అండి. అలాగే శుక్రుడు కారకత్వాలు మనకు లక్షణాలు తెలిసినట్లయితే ఆ శుక్ర గ్రహానికి రాసులు ఎవరో, ఆ రాసులకి ఏ లక్షణాలు ఉంటాయి, శుక్రుడు లగ్నాలు ఎవరు, లగ్నంలో శుక్రుడు ఉంటే ఎవరు, తర్వాత 7లో కూడా కొంచెం వస్తాయండి. మనం ఇక్కడ స్టాప్ అయినాం అనమాట. 7వ స్థానంలో శుక్రుడు ఉంటే లగ్నాన్ని చూస్తారు కదండి, దానికి కూడా 20% ఉంటాయి సార్ లక్షణాలు. అది నెక్స్ట్ మనం డెవలప్లో యాడ్ చేస్తాం సార్ వచ్చి. 7వ స్థానంలో ఉంటే ఉంటుంది. అన్నీ ఒకటేసారి చెప్తే అర్థం కాదు కాబట్టి సిస్టమేటిక్గా రాసులకి లక్షణాలు ఉంటాయి, లగ్నాలకు ఉంటాయి, లగ్నంలో శుక్రుడునే ఉంటుంది, 7లో శుక్రుడున్న లక్షణాలు కొన్ని ఉంటాయి, మళ్ళీ లగ్నాధిపతితో ఉంటాయి అనేసి కొంచెం కొంచెంగా పోవాలి సార్ వచ్చేసి. అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళాల్సి వస్తుంది. బేసిక్ లెవెల్లో ఇంతవరకే మనం చెప్పగలుగుతాం సార్ వచ్చి. ఇప్పుడు ఎవరెవరు అందం సార్. శుక్రుడు అంటే తెలుసుకోండి సార్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనము ఫ్యాన్సీ ఫ్యాన్సీ స్టోర్ సార్ వచ్చి. మన సొసైటీలో చూసేటి వచ్చేసి ఫ్యాన్సీ స్టోర్ అందం సార్ వచ్చేసి. ఫ్యాన్సీ స్టోర్స్ కానీ బట్టల షాప్ సార్ వచ్చేసి. మనం స్టోర్స్ చూస్తాం కదండి, బట్టల షాప్ కొనుక్కుంటాం కదండి. బట్టల షాపులో చూడండి, వాళ్ళు ఎంత బాగా దాని మీద 2000 రూపాయలు వేస్తారు ఎంఆర్పి అండి. 1000 రూపాయలు 50% ఆఫర్ అంటారు సార్. 1000 రూపాయలు వస్తే 2000 వేసి అమ్ముతారండి. అదే సార్ శుక్రుడు అనేది. కష్టపడుకోకుండా మెల్లగా స్వీట్గా అమ్ముతాడు సార్. మనం పోయేసి ఆఫర్ ఇచ్చారని చెప్పి వచ్చేస్తామండి. శుక్రుడు చాలా స్వీట్గా అమ్ముతాడు సార్. శుక్రుడు అంటే అందం సార్. అందంగా ఉంటాయి కదా సార్. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందరినీ చూస్తున్నాం మనము. శుక్రుడు అంటే అట్లనే అంటారు. స్వీట్ సార్ శుక్రుడు అంటేనే. ఫుడ్ తినే ఆహారం ఏదంటే శుక్రుడు అంటే స్వీట్ అండి సార్ వచ్చి. చిన్న స్వీట్ అంటే శుక్రుడు సార్. పెద్ద స్వీట్ అంటే గురువు అండి. ఇప్పుడు గురువు లడ్డు చూడండి సార్, పెద్దగా ఉంటుంది చూడండి లడ్డు. అది కూడా ఎల్లో కలర్ కదండి. గురు గ్రహానికి సంబంధించిన కలర్ ఏమంటే ఎల్లో కలరే సార్ వచ్చి. అప్పుడు షుగర్ ఎవరెవరు సార్ ఉంటుందంటే గురువు శుక్రుడు గ్రహ చేరుకునే వాళ్ళకి షుగర్ వస్తుంది సార్ వచ్చి. నో డౌట్ అనమాట. గురువు శుక్రుడు గ్రహ చేరుకున్న వాళ్ళకి షుగర్ వస్తుంది. అప్పుడు వీళ్ళకి కూడా దీన్ని మెడికల్ అస్ట్రాలజీని తీసుకొని వస్తాం సార్. నార్మల్ అస్ట్రాలజీ నుంచి మెడికల్ అస్ట్రాలజీకి. ఎవరెవరు సార్ షుగర్స్ ఉంటుందంటే ఇదే రాశులకే ఉంటుందండి. వృషభ రాశి. ఇప్పుడు నల్లే నెగిటివ్ చెప్తే మీరు బాధపడతారు కదా సార్. అందుకని అది మెడికల్ అస్ట్రాలజీలో ఇంకోసారి చెప్దాం సార్ వచ్చేసి. వీళ్ళకే ఉంటాయి సార్. లగ్నంలో శుక్రుడు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షుగర్ అయితే వస్తుంది సార్ వచ్చి. భయపడద్దండి. ఇప్పుడు అందరికీ కామన్ కదా సార్ వచ్చి. ఓకే అండి, మన టాపిక్ డైవర్ట్ అవుతున్నాము. చిన్న చిన్న అమౌంట్ అనేది అంతా శుక్రుడే సార్ వచ్చేసి. పెద్ద అమౌంట్ అంటే గురువు అండి. గ్రహంలో కూడా వైశాల్యంలో కూడా గురువు శుక్రుడికి తేడా ఉన్నాయి సార్. శుక్రుడి గ్రహము సూర్యుని పక్కన చిన్న గ్రహం ఉంటుంది వైశాల్యంలో. గురు గ్రహం పెద్దగా ఉంటుందండి. ఇక్కడ చూడండి సార్, గురువు శుక్రుడు ఎంత తేడా అంటే ఇప్పుడు గోల్డ్ బిస్కెట్ ఉంది చూడండి సార్, కాయిన్. గోల్డ్ కాయిన్ అంటే గురువు అండి. ఆ కాయిన్ను అలంకరించడం, అందంగా తయారు చేయడమే శుక్రుడు సార్ వచ్చి. ఇక్కడే సార్ ఇప్పుడు గోల్డ్ మన చాలా మోసపోతున్నాం సార్. గోల్డ్ కాయిన్ రేట్ చెప్పి అది అందంగా తయారవుతుంది కాబట్టి ఆ మధ్యలో ట్రాన్సాక్షన్, ఫీజు, కూలీ, దాని మీద వాళ్ళు దాన్ని తరుగు అంటాం కదా సార్, తరుగు వేస్తున్నారు, ఫీజు ఉన్నాయి, ఇది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఉన్నది, మిషన్ తయారు చేస్తుంది, దీని డ్యామేజ్ అవుతుంది, ఆ కాస్ట్ అంతా మనకు రుద్దుతారండి. అప్పుడు చూడండి, ఆ కాయిన్ నుంచి ఒక బిస్కెట్ నుంచి ఒక ఆభరణం తయారవుతుందంటే ఆ మధ్యలోనే సార్ బిజినెస్ జరుగుతుంది ఎవరికైనా సరే. అది అందంగా తయారవ్వాలి సార్. ఏదైనా అందంగా తయారవుతేనే కదా సార్ దానికి రేట్ ఎక్కువ అనమాట. ఓకేనా సార్. ప్రతిదీ అంతే సార్. అందంగా తయారైతే దానికి రేట్ ఎక్కువ సార్ వచ్చేసి. మనం ఎవరైనా సార్ అందంగా ఉండే అమ్మాయి ఏదైనా మారితే మనం తగ్గిపోతాం కదా సార్.
ఎంత చెప్పినా మనం వింటాం కదండి. సో శుక్రుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి సార్ మనము. శారీ షాప్ కానీ బట్టల షాప్ కానీ చాలా మంది ఎక్కడైనా బట్టల షాపులో బట్టల వ్యాపారస్తులు ఎవరైనా కోప్పడి ఉంటారండి. కోపం రాదు సార్. కోపం వస్తే కుదురండి. స్వీట్గా ఉండేది శుక్రుడు సార్ వచ్చేసి. సాఫ్ట్గా చెప్తాడు సార్. మెల్లగా చెప్తారండి. కోప్పడకని చెప్పి వ్యాపారం చేసుకునేది శుక్రుడు సార్ వచ్చి. సో వృషభ రాశి వారికి ఆ లక్షణాలు ఉంటాయి. తులా రాశి వారికి ఆ లక్షణాలు ఉంటాయి. వృషభ లగ్నంకు ఉంటాయి. తులా లగ్నానికి ఉంటాయి. లగ్నంలో శుక్రుడిని ఆ లక్షణాలు ఉంటాయి సార్. మన దగ్గర కొంతమంది వస్తారు సార్. లగ్నంలో శుక్రుడు వాళ్ళ స్వీట్గా మాట్లాడతారు సార్. చాలా బాగా చెప్తున్నారండి మీరు జ్యోతిష్యము. చిన్న ఒక డౌట్ ఉంది సార్, ఇలా చెప్పగలుగుతారా సార్ మీరు అని కొంచెం స్వీట్ వేసి స్వీట్ పెట్టి మాడితే పని చేయించుకుంటారు సార్ వచ్చి. జస్ట్ చెప్తున్నాను లక్షణాలు సార్. మన దగ్గర వచ్చే ప్రతి క్లయింట్, కస్టమర్స్, యూట్యూబ్లో పెట్టే కమెంట్స్ అన్నీ చదువుతానండి. కానీ దాంట్లో జ్యోతిష్యం నేర్చుకుంటానండి. నెగిటివ్గా పెడుతున్నారంటే వాళ్ళకి అట్లా గ్రహ చేరుకుంటాయి సార్. నాకు వాళ్ళకి మ్యాచ్ అవుతుంది కాబట్టి నెగిటివ్గా పెడుతున్నారు. మ్యాచ్ అయింది అనుకోండి గ్రహాలు, సో పాజిటివ్గా చెప్తారు. సో గ్రహాలలోనే పాపగ్రహాలు శుభగ్రహాలు ఉండేటప్పుడు నేను చెప్పే జ్యోతిష్యము దాంట్లో 20 50 మందికి నచ్చుతుందండి. 50 మందికి ఖచ్చితంగా నచ్చదు సార్. ఆ నచ్చంది పట్టుకొని నేను ఎందుకు సార్ వరి అవ్వాలి చెప్పండి. సో అది తెలుసుకోవాలి సార్ మనం. సో కామన్ మనం ఏ వీడియో పెట్టినా కొంత నెగిటివ్ కమెంట్స్ వస్తాయి, నెగిటివ్గా సపోర్ట్ ఉంటారు సార్ వచ్చి. అది మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి సార్ వచ్చి. అక్కడే ఉండిపోయాం అనుకోండి మనం కింద పాతాల్లోకి వెళ్ళిపోతాం సార్ వచ్చేసి. సో అది మనం అర్థం చేసుకోవాలి సార్. సొసైటీని అర్థం చేసుకుంటే, బ్యాలెన్స్ని అర్థం చేసుకుంటే చాలు సార్ మనకు. మనకు మంచివాడు ఉన్నాడు, చెడ్డవాడు ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిని ఎవరు సమర్థించరు కదా సార్. ఆపోజిట్ చేస్తారు. సో శుక్రుడు అంటేనే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలు చూడండి సార్. బాగా అందంగా సినిమాలు ఎక్స్పోజింగ్ అంటే బాగా వెళ్తారు కదా సార్. వ్యూస్ ఎక్కువ వస్తాయి. దాన్ని బట్టే వాళ్ళు టికెట్స్ ట్రయల్లో రిలీజ్ చేసేసి సినిమాలకు పోయిపోతారు. అంతా శుక్రుడే అండి మన దగ్గర. స్వీట్గా సార్ మెల్లగా డబ్బులు కాజేసే గ్రహం ఏది సార్ అంటే శుక్రుడు అండి. సొసైటీని అర్థం చేసుకోవాలి సార్ మనం అంతే. నెక్స్ట్ చూడండి సార్, బ్యూటీ ప్రోడక్ట్స్ చూడండి. ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను, ఆ ప్రోడక్ట్. ఇన్స్టాగ్రామ్ అంతా శుక్రుడు సార్. ఇన్స్టాగ్రామ్లో ఉండే వాళ్ళందరికీ శుక్రుడు బలంగా ఉంటాడు సార్. చెప్పండి, ఈ రాశి ఈ లగ్నంలో శుక్రుడు ఏళ్ళలో శుక్రుడు లేని వాళ్ళు మీరు ఇన్స్టాగ్రామ్లో ఉండరు సార్ వచ్చి. శుక్రుడు అంటే అందంగా ఉంటారు. ఆ అందాన్ని వాళ్ళకి ఎక్స్పోజ్ చేయాలండి బయటికి. సూర్యగ్రహానికి దగ్గర ఉంటుంది కదండి శుక్రుడు. అప్పుడు సూర్యుడు అంటే వెలుతురు శుక్రగ్రహానికి పడుతుంది కాబట్టి వీళ్ళు ఎప్పుడు పబ్లిక్లో ఉండాలి అని ఇష్టపడతారు సార్. ఫేస్ చూపించాలి, పబ్లిక్ ఇమేజ్ ఉండాలి మనకు అన్నట్టుగా ఉంటారండి. ఆ ఇన్స్టాగ్రామ్లో ఉండే వాళ్ళంతా శుక్రుడికి ఈ రాశిలో ఈ లగ్నంలో శుక్రుడు ఖచ్చితంగా ఉంటారండి. నో డౌట్. ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి సార్ వచ్చేసి. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, బయట వచ్చేసి ప్రోడక్ట్స్ వచ్చేసి రికమెండ్ చేసుకుంటారు సార్. ఈ బ్యూటీ ప్రోడక్ట్ ఉంది, అది ఉంది. ఒక అమ్మాయి చెప్పే చిన్న పింపుల్ ఉంది, ఈ ప్రోడక్ట్ కొత్తగా వచ్చింది, ఇది తీసుకోండి బాగా వాడని అంటారు సార్ వచ్చేసి. సో అందం కోసం మనం ఏం చేస్తాం, చాలా ఖర్చు పెడతాం సార్ వచ్చేసి వాళ్ళు. సో అట్లా డబ్బులు బిజినెస్ అయితే జరుగుతుంది సార్. అన్ని గ్రహాలకి అన్ని వ్యాపారాలు ఉన్నాయి సార్. శుక్రుడికి ఒక వ్యాపారము, 9 గ్రహాలకి 9 వ్యాపారాలు ఉన్నాయి సార్. అందుకే మనం సర్వైవల్ అవుతున్నామండి. ఏ ఒక వ్యాపారము మనకి చెడిపోతే ఇంకా మిగతా వాళ్ళకి కష్టం సార్ బతకడానికి వచ్చేసి. ఇప్పుడు శుక్రుడు వ్యాపారం ఉంది ఉన్నాడు సార్, వీటిని చెప్తాము. అదే రాహు లేకపోతే, కమ్యూనికేషన్ లేకపోతే, ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఆ ప్రోడక్ట్ ఎవరు కొంటారండి. సో మనం సొసైటీలో 9 గ్రహాల యొక్క వృత్తులు, 9 గ్రహాల యొక్క మనుషుల్ని, 9 గ్రహాల యొక్క లక్షణాలు ఉండేటువంటి వ్యక్తుల్ని రోజు కలుస్తున్నాం మనము అనేది అర్థం చేసుకోవాలి సార్. జ్యోతిష్యంలో బేసిక్ పాయింట్ అనేది. ఓకే అండి, ఇదంతా చెప్పి నెక్స్ట్ శుక్ర నక్షత్రం చూడండి సార్. భరణి నక్షత్రము, పూర్వ పాల్గొన నక్షత్రము, పూర్వాషాఢ. మనం చూడండి సార్, ఈ పూర్తి వివరాలు అని పెట్టేటివి అన్ని కన్సిస్టెంట్గా అదే విధంగా చెప్తున్నామండి. అదే విధంగా కన్సిస్టెంట్గా లాజిక్గా మ్యాచ్ చేసుకుంటే చాలు సార్ వచ్చేసి. శుక్రుడు చూడండి సార్, ఎక్కువ మంది కారకొత్తలు ఇచ్చారు సార్. ఎక్కువ మంది ఉన్నారు. భార్య, అత్త, మేనత్త, పెద్దక్క, మొదటి కుమార్తె. ఎలా సార్ దీన్ని తీసుకునేది అంటే భావాలు కనెక్ట్ చేసుకోవాలి సార్. ఏడవ భావం అంటే భార్య అండి. అంటే శుక్రగ్రహము ఏడవ భావం సంబంధిస్తే భార్యను తీసుకోవాలి. శుక్రుడు 10వ భావం సంబంధించిన అనుకోండి, అత్త తీసుకోవాలి సార్. మేనత్తకు మేనమామకు వచ్చేసి భావాల్లో సరిగ్గా రావని మ్యాజిక్ అవ్వదు. మొదటి కుమార్తె కూతురికి అయితే 5వ భావం వస్తుందండి. పిల్లలు కదా సార్, శుక్రుడు సంబంధిస్తే 5వ కూతురు, పెద్ద కూతురు సార్ అది. మేనత్త మేనత్త వచ్చేసి శుక్రుడు వస్తాడు సార్ వచ్చేసి. మేనమామ బుధుడు వస్తాడండి. ఓకేనండి, మేనత్త వచ్చేసి శుక్రుడు సార్ వచ్చేసి. పెద్ద అక్క, మొదటి కుమార్తె వాళ్ళంతా ఇల్లు వస్తారు సార్. అక్క వచ్చేసి 11వ భావం వస్తుందండి. పెద్ద అక్క వచ్చేసి అట్లా తీసుకుంటాం మనం వచ్చేసి. సో ఇదండి శుక్రుడు గురించి లక్షణాలు. ఇక్కడ వస్తాం సార్. ఇప్పుడు ఇంతవరకు ఓపిక పట్టారు చూడండి, ఒక పాయింట్ చెప్తాను చూడండి సార్.
దిగ్బలంలో ఇప్పుడు శుక్రుడు అంటే చెప్పాం కదా సార్, సంతోషంగా ఉంటాము, కంఫర్ట్గా ఉంటాం అనేసి. ఈ భావాలలో శుక్రుడు దిగ్బలం అంటే 4వ స్థానంలో శుక్రుడు ఉండే అనుకోండి, ఎవరన్నా చూడండి సార్ ఓపికగానండి. 4వ స్థానంలో ఎవరికన్నా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ శుక్రుడు ఉంటే, అబ్బాయికి ఉంటే చాలా లక్కీ ఫెలో అండి మీరు. ఈ జీవితంలో మీరు సుఖాన్ని పొందడానికి కోసం పుట్టారు అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఓకే సార్, 4వ స్థానంలో శుక్రుడు ఉంటే మీరు ఈ జీవితంలో సుఖాన్ని అనుభవించడానికి పుట్టారు. కష్టపడాలని కాదు మీది. సో మీరు గుమ్మగా ఉండండి. మీ ఇన్కమ్ ఎప్పుడు తక్కువగా ఉంటుంది. మీ వైఫ్ కన్నాను. వైఫ్ సంపాదిస్తుంది, వైఫ్ డబ్బులు ఇస్తుంది, అత్తగారు ప్రాపర్టీస్ వస్తాయి, ఆస్తులు వస్తాయి, అన్నీ వస్తాయి సార్. ఇప్పుడు చూడండి సార్, ఒక పేరెంట్స్ ఉన్నారు, ఒకే ఒక అమ్మాయి ఉందండి. వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు సార్ శుక్రుడు. ఆ అమ్మాయిని ఎవరు చేసుకుంటారు సార్ అంటే, 4లో ఎవరికైతే అబ్బాయికి శుక్రుడు ఉంటుందో వాళ్ళే చేసుకుంటారండి. అతను కష్టపడాల్సిన అవసరం లేదు సార్. పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా వాళ్ళకే వస్తుందండి అబ్బాయికి. నేను చాలా జాతకాల్లో చూశాను సార్ ఇది. ఒక అబ్బాయి ఇట్లా పెళ్లి చేసుకున్నాడు, 4లో శుక్రుడు ఉంది. ఆ అబ్బాయికి వచ్చేసి, సరే ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు సార్ ఒక అమ్మాయిని. ఆ అబ్బాయికి 4లో శుక్రుడు ఉన్నాడు. అప్పుడు ఒక పెళ్లి చేసుకున్న భార్య వచ్చేసి ఒక అన్న ఉన్నాడండి. ఆఫ్టర్ మ్యారేజ్ విత్ ఇన్ 3 మంత్స్ అండి, 3 నెలల తర్వాత వాళ్ళ అన్న చనిపోయినాడండి. ఇప్పుడు ఆస్తి ఎవరికండి? అతనికే సార్. అప్పుడు 4లో శుక్రుడు ఉంటే కష్టపడాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు కష్టపడి మనకు ఆస్తి పాస్తులు ఇస్తారు అన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. కష్టపడే వాళ్ళకి ఒక గ్రహం ఉంటే, సుఖం అనుభవించే వాళ్ళకి ఒక గ్రహం ఉండాలి కదా సార్. అప్పుడు బ్యాలెన్స్ అవ్వాలి కదండి. బ్యాలెన్స్ అవ్వకపోతే మనం ప్రకృతి కాదు కదా సార్ వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు బిఎండబ్ల్యూ కారు ఉంది సార్, ఆడి కారు ఉంది, బిఎండబ్ల్యూ కారు ఉంది సార్, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. ఈ ఆడి కారు డ్రైవర్కి జాతకం ఎలా ఉంటుంది సార్ అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది సార్ వచ్చేసి. ఆడి కారు డ్రైవర్ ముందు సీట్లో కూర్చున్న వ్యక్తికి జాతకం ఎలా ఉంటుంది, వెనక సీట్లో కూర్చున్న వ్యక్తికి జాతకం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం సార్. సింపుల్ లాజిక్ అండి. 4వ భావము శుక్రుడు అండి, సుఖస్థానం అండి. మనం చెప్పాం కదా సార్, ఈ 4లో శుక్రుడు ఉండేటోళ్ళకు వాళ్ళు సంపాదించరు, కష్టపడరు, వాళ్ళు చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎక్కువ కష్టపడతారనే కదండి. అప్పుడు 4వ భావం అనేది సుఖస్థానం సార్. వాళ్ళు సుఖం అనుభవించడానికి పుట్టారండి 4వ భావంలో వచ్చేసి. అప్పుడు 4వ భావం అనే లగ్నంలో 4వ భావం కానీ, 4వ భావానికితో పాటు శుక్రుడు సంబంధిస్తే కానీ ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు సార్. మళ్ళీ లగ్నంలో శని ఉంటే కష్టపడతారు, అది వేరే విషయం సార్. 4వ స్థానం అధిపతి శుక్రుడు ఉండాలి సార్. అప్పుడు వీళ్ళు 10వ భావం చూడండి, దానికి ఆపోజిట్ ఏది ఉంటుంది సార్? 10వ భావం కదా చూడండి, ఇక్కడ 10 ఇచ్చాను, ఇక్కడ 4 ఇచ్చానండి. సో 10వ భావం అంటే కర్మ. అంటే మీరు, అంటే ఈ 4, 10 భావాలలో ఏదైనా ఒకటే యాక్టివేట్ చేయగలుగుతాం సార్ మనము. సుఖస్థానం ఎక్కువ ఉండాలంటే కష్టపడకూడదండి. ఎక్కువ కష్టపడినాం అనుకోండి, మనం సుఖంగా ఉండలేం సార్ వచ్చేసి. మనం ఎక్కువ కష్టపడితే మనం ఎలా సుఖంగా ఉంటామండి? వేరే వాళ్ళని సుఖపెడతాం కదా, ఇంట్లో ఉన్న భార్యను, పిల్లలను, మనం సంపాదించిన డబ్బుల వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారండి. అప్పుడు 10వ భావం ఎవరంటే వ్యాపారస్తులు సార్, ఓనర్. అర్థమైంది సార్. 10వ భావం అనేది బిఎండబ్ల్యూ కారు ఓనర్ సార్. 4వ భావం అనేది డ్రైవర్ అండి. చూడండి, అప్పుడు బిజినెస్ మ్యాన్ అంటే 10వ భావమే కదా సార్. అతను ఆడి గారు కొన్నారంటే వ్యాపారమో బిజినెస్ చేస్తే కదా సార్ కొనుక్కున్నారు. ఈ కాలంలో ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఏ సామాన్య వ్యక్తి ఆడి గారు కొంటున్నాడా సార్ వచ్చి? బిజినెస్ మ్యాన్లే కదండి. ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆడి గారు కొంటున్నారా సార్? అప్పుడు 10 అంటే బిజినెసే కదా సార్. సో బిజినెస్ మ్యాన్సే అనమాట. వ్యాపారస్తులకు మాత్రమే కష్టపడి కారు కొంటున్నారు సార్. ఆ తోలడానికి వాళ్ళు తోలరు కాబట్టి 4లో శుక్రుడు ఉన్న వాళ్ళందరూ డ్రైవర్గా ఉంటారు సార్ వచ్చేసి. సపోజ్ 10లో శుక్రుడు అంటే ఓనర్ అండి, ఈజ్ ఓనర్. 10లో శుక్రుడు అంటే ఓనర్ సార్ వచ్చి. బిజినెస్లో బాగా లాభాలు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి బాగా అన్నట్టుగా అర్థం సార్ వచ్చి. సో ఇది సార్ జాతకం, మనం అర్థం చేసుకోవాలి. ఒక బిఎండబ్ల్యూ కారు డ్రైవర్కి 4లో శుక్రుడు కానీ, 4వ భావంతో శుక్రుడు సంబంధించి ఉంటాడు, అతను సుఖవంతుడు, బిఎండబ్ల్యూ కార్ని తోలుతా ఉన్నాడు, ఏసీలో కూర్చోంటాడు అన్నట్టుగా అర్థం సార్. కారు అతను కాదు కదండి, సుఖం ఉందంతే, వాళ్ళు కాదు కదండి కారు. అప్పుడు 10వ భావం కరెక్ట్గా ఉండాలండి, వ్యాపారం చేసి వచ్చింది అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. మన వ్యాపారం బిజినెస్ బాగా డెవలప్ అయింది అనుకోండి, మన పిల్లలు, వైఫ్, వాళ్ళు వీళ్ళు సంతోషంగా ఉంటారు సార్. సో మనం లైఫ్లో ఏదో ఒకదానికి పుట్టినామండి, ఒకటి కష్టపడాలి, ఒకటి సుఖం అనుభవించాలి. కొంతమంది మధ్య రకంగా ఉంటుంది, దాన్ని ఏం చేయలేము సార్. మిగతా గ్రహాలు అందుకే కదా సార్ శుక్రుడు 4లో ఉంటాయి కదా సార్, ఎక్కువ చెప్తున్నాము దిగ్బలం అని చెప్పి. సో అదనమాట లాజిక్. సో అబ్బాయిలకు ఎవరైనా 4లో శుక్రుడు ఉంటే మీరు ఈ జీవితానికి కష్టపడాల్సిన అవసరం లేదు, పిల్లగా కష్టపడితే చాలు. మీ వైఫ్, మీ అత్తగారు, శుక్రుడు అంటే చెప్పాం కదా సార్, వైఫ్, శుక్రుడు అంటే అత్తని, సో వాళ్ళ నుంచి మీకు ఆస్తిపాస్తులు వస్తాయి అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఓకే అండి, అది చెప్పేసాం వాళ్ళకు.
సో అప్పుడు మన జాతకంలో బలమా బలహీనమా గ్రహం అని చెప్పినప్పుడు మనం అది చెప్పాలి కదా సార్ ఓపెన్గా. శుక్రుడు అంటే బలం సార్, చెప్పాలి ఓపెన్గా, దాన్ని దాచిపెట్టని చెప్పండి. ఇక్కడ ఇయర్స్ పడకూడదు సార్, గ్రహం యొక్క లక్షణాలు ఓపెన్గా చెప్పాలి సార్ వచ్చేసి. ఆ జాతకం చాలా మంది చెప్తాను సార్, మీరు కష్టపడాల్సిన అవసరం లేదండి, ఇదేమి ఇది శాలరీ ఎక్కువ రాదు వైఫ్ కన్నా, వైఫ్ శాలరీనే ఎక్కువ ఉంటుంది అని చెప్తాను సార్ వచ్చి. సో ఇప్పుడు 4లో శుక్రుడు చెప్పేసాం సార్ మనము. లగ్నంలో శుక్రుడు అంటే అంతే సార్ వచ్చేసి. అతను అందంగా ఉంటాడు సార్. లగ్నంలో శుక్రుడు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ అందంగా ఉంటారండి, బ్యూటిఫుల్. 4లో శుక్రుడు అంటే అనుభవిస్తాం సార్. 4లో శుక్రుడు అంటే అమ్మ కూడా అందంగా ఉంటుంది అంటే అర్థం సార్ వచ్చేసి. సో 7వ స్థానంలో శుక్రుడు అంటే వైఫ్ అందంగా ఉంటుంది సార్ వచ్చేసి. 10వ స్థానంలో శుక్రుడు అంటే బిజినెస్ బాగా అందంగా ఉంటాము. శుక్రుడు సంబంధించిన కారకత్వాల్లో మనం బిజినెస్ చేస్తూ ఉంటాము, వ్యాపారం చేస్తూ ఉంటాము అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. 5లో శుక్రుడు అనుకోండి, పిల్లలు ఇప్పుడు శుక్రుడు అంటే చెప్పాం కదా సార్, లగ్జరీ కంఫర్ట్ అని. శుక్రుడు ఏ భావంలో ఉంటారో ఆ భావం యొక్క వ్యక్తిని మనం తెలుసుకుంటే చాలు సార్, లాజిక్గా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు లగ్నం అంటే మనం అందంగా ఉంటాము, లగ్జరీగా ఉంటాం సార్. రెండవ భావం అంటే చూడండి సార్ వచ్చేసి కుటుంబ స్థానం కదా సార్. కుటుంబ స్థానము అందంగా ఉంటారు, కుటుంబంలో డబ్బులు ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నిటికీ అర్థం అండి. మూడో స్థానం అంటే సహోదరులు సార్ వచ్చి. 4 అంటే అమ్మ అందంగా ఉంటుంది, అమ్మ కంఫర్ట్ కావాలి సార్. 5 అంటే పిల్లలు. పిల్లలకు డబ్బులు, పిల్లలకు డబ్బులు కావాలి, లగ్జరీ కావాలి, పిల్లలు కంఫర్ట్గా ఉండాలని కోరుకుంటారండి. 6 అంటే శత్రువు సార్ వచ్చి. 7 అంటే వైఫ్ సార్. 7లో శుక్రుడు అంటే వైఫ్ కంఫర్ట్ కావాలి, లగ్జరీ కావాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు సార్. 8 అంటే పార్ట్నర్ యొక్క కుటుంబం సార్ వచ్చేసి, వైఫ్ యొక్క కుటుంబం అనమాట. లగ్జరీగా ఉండాలి అన్నిటికీ కోరుకుంటారండి. 9 అంటే నాన్నగారు సార్. నాన్నగారు లగ్జరీగా ఉండాలి అన్నిటికీ కోరుకుంటారు సార్. సో కష్టపడకు డబ్బులు వచ్చేయాలంటే కోరుకుంటారండి. 10 అంటే వ్యాపారం సార్ వచ్చేసి. కష్టం లేని వ్యాపారం చేద్దాం ఏదన్నా మనము అన్నిటిగా ఆలోచన ఉంటుంది సార్ వచ్చి. 11 అంటే లాభస్థానం సార్ మనకు వచ్చేసి. 12 అంటే ఖర్చులు సార్ వచ్చేది. ఇదనమాట శుక్రుడు గురించి. సో వీడియో లెంత్ ఎక్కువైంది అనుకుంటా అండి, బట్ ఈ వీడియోలో శుక్రుడు గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య పాయింట్ అయితే చెప్పాను సార్ వచ్చేసి. సో ప్రతి దానికి లాజిక్ ఉంటుందండి. ఒక గ్రహము ఒకరికి యోగమా, ఒకరికి బిఎండబ్ల్యూ కార్లో ఉన్న వ్యక్తికి ఓనర్కి జాతకం ఎలా ఉంటుంది, డ్రైవర్కి జాతకం ఎలా ఉంటుంది అనేసి ఉంటాయి సార్ వచ్చేసి. సో అందరూ కష్టపడితే ఇంకా సుఖంగా అనుభవించేది ఎవరు సార్? సో గ్రహాలే ఇక్కడ చూడండి, ఇది మర్చిపోయానండి. శుక్రుడు ఉచ్చ స్థితి ఉన్నాడు, నీచ స్థితి ఉన్నాడు సార్ వచ్చేసి. అప్పుడు గ్రహంలోనే ఒక గ్రహము ఉచ్చ స్థితి, ఒక నీచ స్థితి అనేసి ఉండేటప్పుడు మన దాని వ్యక్తులు కూడా అలాగే ఉంటాం కదా సార్. శుక్రుడు ఉచ్చ స్థితి అనుకోండి, చాలా అందంగా కనపడతారు సార్, వాళ్ళు న్యాచురల్ బ్యూటీ అండి. శుక్రుడు నీచ స్థితి ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం అందం కోసం ఎక్కువ కనపడాలని చెప్పి ఎక్కువ మేకప్ వేసుకుంటా ఉంటారు సార్ వచ్చి. శుక్రుడు నీచ స్థితి అవుతాయి. ఒకటి బలము, ఒకటి బలహీనం సార్ వచ్చి. శుక్రుడు ఉచ్చ స్థితి అనుకుంది అనుకోండి, ఎక్కువ గౌరవం కోసము, గౌరవం ఎక్కువగా ఉంటుంది ఆ వైఫ్కి అనేట్టుగా అర్థం సార్. చెప్పాం కదా సార్, గౌరవం ఎక్కువగా ఉంటే డబ్బులు పోగొట్టుకుంటాము, డబ్బులు ఉంటే గౌరవం పోగొట్టుకుంటామని. ఈ రెండు కామన్ సార్. శుక్రుడు నీచ స్థితి ఉన్న వ్యక్తి డబ్బులు ఇవ్వడు సార్, బయటికి తీయడు, లేడీస్కి ఇంట్లో వాళ్ళకి తీయడు అనమాట, ఖర్చు పెట్టాడు సార్. ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికి ఖర్చు పెట్టాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, లేడీస్ 1 రూపాయి ఇడు నాకు అంటారండి అబ్బాయిని. వచ్చే స్థితిలో శుక్రుడు అనుకోండి, ఆ అబ్బాయికి ఏం చెప్తారు, ఇంట్లో వాళ్ళందరికీ డబ్బులు ఇస్తాడు సార్. గౌరవం కోసం డబ్బులు పోగొట్టుకుంటాడు. సో అందరూ మంచివాళ్ళు, మంచోడు మా అబ్బాయి, మంచోడు మా భర్త, మంచివాళ్ళు మా నాన్న మంచోడు అని చెప్తారండి లేడీస్ అట్లా. అప్పుడు గ్రహాలు చూడండి సార్, డబ్బులు ఖర్చు పెడితే గౌరవం వస్తుంది, మంచోరు అంటున్నారు. డబ్బులు ఖర్చుకు పెట్టకపోతే నీచ స్థితి అంటారంటే అప్పుడు డబ్బులు మిగులుతాయి కదండి. అది సార్ వచ్చి లాజిక్. సో ఓకే అండి, ఎక్కువ చెప్పాను, లెంత్ అయింది. ఓకే అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అస్సలు ఎవరో నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి సార్ వచ్చేసి.